నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రామకృష్ణ అనే వ్యాపారి ఇంట్లో 17 లక్షల రూపాయలు 173 తులాల బంగారం చోరీ అయింది. రామకృష్ణ గత నెల 25న విదేశాలకు వెళ్లాడు. ఇటీవల తిరిగి వచ్చిన రామకృష్ణ తన ఇంట్లో చోరీ జరిగిందని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 10 లక్షల నగదు, కొంత బంగారం స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మేము అందరము బిజీగా ఉన్నప్పుడు నారాయణగూడ అవంతి నగర్ ప్లేస్లో రామకృష్ణ నూకల రామకృష్ణ అనే ఇంట్లో అర్ధరాత్రి సిక్స్త్ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2 to 3 మధ్యలో ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వచ్చేసి థెఫ్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనము సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసి వీళ్ళు ఒక 2 వీలర్ మీద రావడం జరిగింది. ఈ 2 వీలర్ ఎక్కడ పోయిందనేది మనము ట్రేస్ అవుట్ చేసినప్పుడు ఇది ఆసిఫ్ నగర్ నుంచి గుడిమల్కాపూర్ టు త్రో రాజేంద్ర నగర్ అప్ టు హిమాయత్ సాగర్ వరకు కూడా ట్రేస్ అవుట్ చేశాము. ట్రేస్ అవుట్ చేసి ఇందులో అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఇద్దరు పేర్లు ఏమనగా చౌపాల్ సాగర్ కుమార్, ఇతను అమలాపూర్ కార్వాన్లో ఉంటాడు. ఆకాష్ కుమార్ మండల్, ఇతను బైక్ మెకానిక్, ఇతను కూడా బీహార్కి సంబంధించిన ఇతను. వీళ్ళిద్దరు A1 and A2 వీళ్ళిద్దరు కలిసి 2 వీలర్ మీద వచ్చి ఈ అఫెన్స్ చేయడం జరిగింది. అఫెన్స్ జరిగిన తర్వాత ఈ 2 వీలర్ని గాయబ్ చేయడానికి సక్లైన్ ఖాన్ అనే అతను ఒక టాటా ఏస్ వెహికల్ని అరేంజ్ చేయడం జరిగింది. అంటే 2 వీలర్కి ఉన్నటువంటి నేమ్ ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేసి అది పాడైపోయినట్టుగా ఒక టాటా ఏస్ వెహికల్లో తీసుకొచ్చి మళ్ళీ సేమ్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనము మన నారాయణగూడ ఏసీపీ సుల్తాన్ బజార్ ఏసీపీ మట్టయ్య మరియు టాస్క్ ఫోర్స్ టీము, SHO నారాయణగూడ, DI అండ్ అదర్ క్రైమ్ టీమ్స్ అందరు కూడా కలిసి దాదాపు 6